ఆర్ కాంటెంట్ ఫిల్మ్స్కి ఓటీటీ ప్లాట్ఫామ్ అయిపోయిందా? అసలు ఇష్టం వచ్చినట్టుగా బూతులతో కంప్లీట్గా బోల్డ్ కాంటెంట్ని కంప్లీట్గా ప్యాక్ చేసి వెబ్ సిరీస్ని మనం ముందుకు వదలడం కరెక్టేనా? నేను రీసెంట్గా చూసిన వెబ్ సిరీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ చూడంగానే ప్రియదర్శి ఉన్నాడు, ప్రియదర్శితో మంచి కాంటెంట్ ఓరియంట్ ఉంటుంది అని చెప్పేసి ధనాధన వెళ్ళేసి మా పేరెంట్స్ అందరినీ పిలుచుకొని వచ్చి ఖచ్చితంగా కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని మాత్రం అనుకోకండి. చెవుల్లో తుప్పు కంప్లీట్గా వదలగొడతారు. స్టార్ట్ అయ్యేది బోల్డ్ సీను, స్టార్ట్ అయిన నెక్స్ట్ మినిట్ బూతులు, బండ బూతులు, నెక్స్ట్ ఒక బూతు, దాని తర్వాత ఒక బూతు. అమ్మ బాబోయ్, జస్ట్ బూతులతో ప్యాక్ చేసి మనకు అదొక వెబ్ సిరీస్ అని కంటెంట్గా మనం ముందుకు ప్రజెంట్ చేసిన ఏకైక గొప్ప వెబ్ సిరీస్ అనమాట. చూసినందుకు నా టైం కంప్లీట్ చేసుకున్నానని చెప్పి బాగా ఫీల్ అయిన వెబ్ సిరీస్. కాంటెంట్ డ్రివెన్ని సపోర్ట్ చేస్తున్నాము, కాంటెంట్ డ్రివెన్ వెబ్ సిరీస్ని ఎంకరేజ్ చేస్తున్నాం అన్న ఆహా, ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. అసలు ఇది ఏ రకంగా వాళ్ళ కాంటెంట్ అని అనుకున్నారో, దీంట్లోంచి ఏమి వాళ్ళకి అంత బాగా నచ్చి పెట్టుకున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బికాజ్ ఒక డిక్షనరీ రాయొచ్చు బూతులతో, ఒక కంప్లీట్ డిక్షనరీ ప్రిపేర్ చేయొచ్చు. మనకి తెలిసిన బూతులు, తెలియని బూతులు, ఆ వాడని బూతులు, వినని బూతులు, బూతు పురాణం. మళ్ళీ వాళ్ళే అనుకుంటారు మీరు బూతు పురాణం ఆపండి, మీరు బూతు పురాణం ఆపండి అని. అసలు కంప్లీట్ వెబ్ సిరీసే బూతులు. అబ్బాబా, బోల్డ్ కంటెంట్. అసలు స్టోరీ ఎటు నుంచి ఎడిపోతుంది, ఎందుకు పోతుంది, అసలు ఆ ప్లాట్ ఉండదు. అసలు జరిగిపోతుందంటే ఇక చూస్తున్నందుకు మన కర్మరా బాబు అని మనం అనుకోవడం తప్ప అబాబాబాబా అసలు పర్ఫార్మెన్స్లు. అసలు నందిని రాయ్ ఫస్ట్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది ఒక పర్ఫార్మెన్స్. మనం ఏదో ప్రియదర్శి కాంటెంట్ ఓరియంటెడ్ అని చెప్పి పేరెంట్స్తో బై మిస్టేక్లో కూర్చున్నాం అనుకోండి, ఫస్ట్ సీన్తోనే పక్క చెప్తున్నాను చంప పగిలిపోద్ది. ఫస్ట్ సీన్తోనే కొడేస్తారు, అక్కడ పౌడమని పగులుతుంది. ఏం చూస్తున్నావురా అని. రిస్ట్రిక్టెడ్ అంటే రిస్ట్రిక్టెడ్, ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీ తుప్పు మీరు వదిలించుకోండి. పేరెంట్స్తో కూర్చొని చూసేదైతే అస్సలు కాదు. వామ్మో, ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే టైం వేస్ట్, మనీ వేస్ట్, తలకాయ నొప్పి, బూతులు, కంప్లీట్గా ఇంకా పర్ఫార్మెన్స్ల గురించి అయితే నేను మాట్లాడక్కర్లే. ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అసలు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, మాకు అసలు అర్థం అయితే లేదు, అసలు ఇట్లా ఎందుకు మాట్లాడాలి అని డబ్బింగ్ ఆర్టిస్టులు ఏమైనా అయిపోయారా? డబ్బింగ్ ఆర్టిస్టులు అయిపోయినందుకు నా డైలాగ్స్ నేనే ఇట్లా చెప్పుకున్నానా? ఎందుకు ఈ క్యారెక్టర్తో ఆ డైలాగ్ ఎలా చెప్పించారో ఎవ్వడికి అర్థం కాదు. మళ్ళీ అతన్ని బాబాయ్ అంటాం. బాబాయ్ అన్నప్పుడు మామూలుగా ఉండాలిగా, బాబాయ్ కూడా మనం ఎట్లా మాట్లాడుతున్నాం అట్లే మాట్లాడాలిగా. అతను ఒక వింత భాషతో మాట్లాడతాడు, అది ఎందుకో మనకు అర్థం కాదు. నందిని రాయ్ అది బోల్డ్ పర్ఫార్మెన్స్ అనాలో, ఏం పర్ఫార్మెన్స్ అనాలో అసలు. ఓకే, నో కమెంట్స్. అసలు ఆ పర్ఫార్మెన్స్ వెబ్ సిరీస్లో ఈ మధ్య కాలం చూస్తుంటే కాంటెంట్ డ్రివెన్ అని చెప్పి బోల్డ్ సీన్స్ ఎక్స్పోజింగ్ చేస్తుంటే దట్స్ నాట్ ది కాంటెంట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఓటీటీ. ఓటీటీలో ఆఫ్టర్ కరోనా ఓటీటీ హెస్ బికమ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఫిల్మ్స్. దాంట్లో మనకి మంచి ఫిల్మ్స్ వస్తే వీ కుడ్ సిట్ టుగెదర్ విత్ ఫ్యామిలీ అండ్ వాచ్. అసలు అట్లాంటి కాంటెంట్ చాలా తక్కువగా వస్తుంది. ఏదో కొన్ని ఫిల్మ్స్, బాగా ఉన్న ఫిల్మ్స్ అసలు చెప్పాలనుకుంటే ఏదో అక్కడక్కడ ఇట్లా వెతుక్కోవడానికి ఒక కలర్ ఫోటోనో లేకపోతే ఒక వీనో అట్లా చాలా చాలా కొద్ది సినిమాలు ఆర్ఎల్స్ కొద్ది వెబ్ సిరీస్లు, ఫ్యామిలీ మ్యాన్ 2 యావరేజ్ కొంచెం ఇట్లున్నాయి. కానీ మరీ ఇంత బోల్డ్ కాంటెంట్స్ని ఒక రిస్ట్రిక్షన్ లేని ప్లాట్ఫామ్. బికాజ్ ఆహా అండి ఎవడైనా చూసేయచ్చు. ఆహాలో నువ్వు 18 years ఉన్నావా అని చెప్పి నీకు రాదు. ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు నార్మల్గా ఆహాలో వెళ్ళి పెట్టి చూస్తే that's really not good thing. I don't understand why this OTT doesn't have the censor. ఒకవేళ సెన్సార్ లేదు అంటే మనం నోటికి వచ్చిన బూతులు, నోటికి వచ్చిన బోల్డ్ సీన్స్ ఇష్టం వచ్చినట్టుగా మనం వాడేయచ్చు, వాడి పడేస్తే తప్పే లేదు అనుకొని ఫిల్మ్ మేకర్స్ ఎందుకు తీస్తున్నారు అనేది పర్సనల్గా నాకు అస్సలు నచ్చట్లే. బికాజ్ తెలుగు డబ్బింగ్తో బూతులతో వచ్చినా కూడా కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్గా అనిపించింది మిర్జాపూర్ నుంచి ఇది స్టార్ట్ అయింది. మిర్జాపూర్ ఎంత బాగుందో దాంతో వచ్చిన ప్రతి వెబ్ సిరీస్ తెలుగులో డబ్బు అయితే బాగుండాలి అని మనం అనుకున్న ప్రతిసారి తెలుగులో బూతులు బాగున్నాయి కదా అని చెప్పేసి తెలుగులో బూతులే పెడితే ఇంకా అసలు బూతులు తప్ప ఇంకేం లేదు అని అనిపిస్తుంది. అసలు ఒక స్టోరీ కానీ ఆ స్టోరీ ఎటుపోతుంది ఏమీ ఉండదు. కంప్లీట్గా
బూతు కమాన్ గో, యూ బూతు యూ గో. మనం నార్మల్గా రే ఇట్ రా అంటాం, వాడు బూతు ఇట్ రా. మాటకు ముందు ఒక బూతు, మాట తర్వాత ఒక బూతు. ఎవరినైనా పిలవాలంటే బూత్తో పిలుస్తారు, ఎవరినైనా అడ్రస్ చేయాలంటే బూత్తో అడ్రస్ చేస్తారు. అసలు ఏం వెబ్ సిరీసో, ఐమ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రియదర్శి వాజ్ ఓకే. అంటే ప్రియదర్శి మీద మనకు ఒక తను చేసిన మల్లేశం సినిమా కానీ, ఆర్చరీస్ ఫిల్మ్ కానీ, కొన్ని రీసెంట్గా వచ్చిన తన కాంటెంట్తో చేస్తున్న సినిమాలు ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. దిస్ రీజన్ ఈజ్ ప్రియదర్శి ఉన్నాడు అని చెప్పి ఒకటే ఒక రీజన్తో మనం ఆ వెబ్ సిరీస్ కనుక స్టార్ట్ చేస్తే వీ వుడ్ బి రియల్లీ డిసప్పాయింటెడ్. ఇంకోటి ప్రియదర్శితో బూతులు మాట్లాడిస్తున్నారు. ప్రియదర్శి బూతులు కొన్ని చోట్ల ఓకే అని అనుకుంటాం, కొన్ని చోట్ల అసలు అనవసరంగా మాట్లాడితే బూతులతోనే మాట్లాడాలా అని అనిపించే రకంగా మాట్లాడిస్తారు. అండ్ అట్లా కాకుండా కొన్ని క్యారెక్టర్స్ కంప్లీట్గా బూతులతోనే ఉంటాయి. అది వేరే. పోసాని మురళీకృష్ణ ఆల్మోస్ట్ మెంటల్ కృష్ణ తర్వాత మళ్ళీ మెంటల్ కృష్ణ రేంజ్లో ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు నాతో ఇన్ని బూతులు మాట్లాడిస్తారా అని. ఎందుకంటే బికాజ్ చాలా ఎంబారసింగ్గా ఉండే ఫ్రాంక్లీ స్పీకింగ్. కొన్ని బూతులు విన్నప్పుడు ఏంది అన్నెసెసరీ. బికాజ్ కొన్ని ఫిల్మ్స్లో బూతులు కొన్ని ఊళ్ళల్లో ఆర్ఎల్స్ రీసెంట్గా మనం ఒక సినిమా చూసాం గాడ్ ఆఫ్ ధర్మపురి అని. అక్కడ డైరెక్టర్ చెప్పిన విధానం ఏంటి అంటే అక్కడ ఉన్న ఏరియాలో బూతులతోనే మాట్లాడతారు. బికాస్ అండ్ అందులోనే ఇందులో గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్లో బూతులతో ఉన్న కాంటెంటే, బట్ అంతగా బూతులు ఉన్నాయి బట్ నాట్ సీన్ ఎనీ అదర్. బికాస్ ఫస్ట్ ఎపిసోడ్తోనే నాకు అసలు ఏం చూస్తున్నామో అసలు చూద్దామా, అసలు ఐ డెంట్ హ్యావ్ దాట్ యూ కాల్ గట్ ఫీల్ ఆర్ నాకు అసలు చూడాలనిపించలేదు సెకండ్ ఎపిసోడ్. బట్ ధైర్యం చేశాను, సరే చూద్దాం ఏంటి. అర్థమైపోయింది నాకు ఏదో ఫ్యామిలీతో చూసే వెబ్ సిరీస్ కాదు, వీకెండ్ నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. బట్ కంప్లీట్గా అర్థమైపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్ ఫస్ట్ 15 minutes చూడంగానే నాకు అర్థమైపోయింది దిస్ ఇస్ నాట్ ద ఫిలిం విచ్ వీ కుడ్ సిట్ విత్ పేరెంట్స్ అండ్ సీ. ఇలాంటి వెబ్ సిరీస్లు చూసినప్పుడు సేమ్ మళ్ళీ నాకు అనిపించేది ట్రైలర్లు చూసి కాంటెంట్ ఉంది అని చెప్పి షోలో ఉన్న తుప్పు మినిమం కామన్ సెన్స్ అన్నీ మర్చిపోయి ఇట్లాంటి వెబ్ సిరీస్లు చూసిన తర్వాత మనకి దీనివల్ల ఉపయోగపడేది ఏమీ ఉండదు, ఎంటర్టైన్ అయింది ఏమీ లేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఒకవేళ కనుక మీకు అలాగే అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ కనుక నేను ఇది వెబ్ సిరీస్ నేనేదో మీకు రాంగ్గా కనుక అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఒఫెండ్ ఫర్ దిస్. ఇది కంప్లీట్గా నా పర్సనల్ ఒపీనియన్, నేను మీ ముందు చెప్తున్నాను. అండ్ మై వర్డిక్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈస్ కంప్లీట్లీ ఇగ్నోరబుల్. దాట్ టు పేరెంట్స్తో అయితే అట్టర్లీ చెప్తున్నాను, కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయండి. ఒకవేళ మీకు స్టిల్ ఏదో ప్రియదర్శి ఉన్నాడు కాంటెంట్ ఉంది అని మీరు కనుక నిజంగా మళ్ళీ ఇది చూసిన తర్వాత కూడా మీరు ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్ళి చూడాలి అని అనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి చూసిన తర్వాత స్టిల్ మీరు ఇంకా ధైర్యం చేసి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ కూడా చూడాలి అని అనుకుంటే చూసేయచ్చు. దట్స్ కంప్లీట్లీ ఆన్ యూ. బట్ ఐ ప్రిఫరబుల్లీ సే నాట్ టు ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ R-rated stuffs in these OTT because ఫ్యూచర్లో ఓటీటీకి కూడా ఖచ్చితంగా సెన్సార్ తీసుకొస్తాయి ఇట్లాంటి ఫిల్మ్స్. దట్ ఇస్ ది రీజన్ ఐఎమ్ అగేన్స్ట్ దిస్ అండ్ ఐఎమ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్తో ఈ ఛానల్ ఇంకొంచెం రీచ్ వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. వీలైనంతగా మీరు నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. శుభజుక్.